ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న శబరిమల కొండల్లో లక్షలాది మంది భక్తులు కంటిమీద రెప్ప వేయకుండా ఆకాశం వైపు ఎందుకు చూస్తుంటారు? సరిగ్గా సాయంత్రం 6:30 ఆ దట్టమైన చీకటి అడవిలో పొన్నంబలమేడు కొండమీద ఒక దివ్యమైన కాంతి 3 సార్లు వెలుగుతుంది. అదే మకర జ్యోతి. అసలా జ్యోతి ఎలా వస్తుంది? అది నిజంగా దేవుడు చేసే మహిమనా లేక మనుషులు వెలిగించే దీపమా? ఈరోజు ఈ వీడియోలో శబరిమల మకర జ్యోతి వెనుక ఉన్న పూర్తి చరిత్రని, రహస్యాన్ని తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి తన అవతార బాధ్యత ముగిశాక తన పెంపుడు తండ్రి అయిన పందలం రాజు రాజశేఖరుడి దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. రాజు బాధపడుతూ, స్వామీ, మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ చూడగలను అని అడుగుతాడు. అప్పుడు అయ్యప్పస్వామి తన చేతిలో ఉన్న బాణాన్ని ఎక్కుపెట్టి వదుల్తాడు. ఆ బాణం శబరిమల కొండమీద పడుతుంది. ఆ కొండమీదే నేను తపస్సు చేసుకుంటాను. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి రోజున నా ఆభరణాలు తీసుకురండి. ఆ రోజు నేను జ్యోతి రూపంలో మీకు దర్శనమిస్తాను అని మాటిచ్చి స్వామి మాయమవుతాడు. ఆ మాట ప్రకారమే ఇప్పటికీ ఈ ఉత్సవం జరుగుతోంది. మకర సంక్రాంతికి 2 రోజుల ముందు పందలం రాజభవనం నుండి స్వామివారి ఆభరణాలు, తిరువాభరణాలు ఉన్న 3 పెట్టెలు శబరిమలకు బయలుదేరతాయి. ఇక్కడో అద్భుతం జరుగుతుంది. ఈ ఆభరణాలు బయలుదేరినప్పటి నుండి సరిగ్గా గుడికి చేరే వరకు ఆకాశంలో ఒక గద్ద, కృష్ణపరుంతూ ఆ పెట్టెలకు రక్షణగా ఎగురుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆభరణాలు గుడిలోకి వెళ్తాయో అప్పుడా గద్ద మాయమైపోతుంది. ఇది సైన్స్కి కూడా అందని మిస్టరీ. సాయంత్రం 6:30 ఆ ఆభరణాలతో స్వామిని అలంకరించి హారతి ఇస్తారు. సరిగ్గా అదే సమయానికి ఎదురుగా ఉన్న కొండమీద జ్యోతి కనిపిస్తుంది. ఇక్కడే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అసలక్కడ కనిపించేది మకరజ్యోతా లేక మకర విళక్కా? నిజానికి ఇవి రెండూ వేరువేరు. మొదటిది మకరజ్యోతి. ఇది ఆకాశంలో కనిపించే ఒక నక్షత్రం, సిరియస్ స్టార్. సంక్రాంతి రోజు సాయంత్రం తూర్పు దిక్కున ఇది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది సహజంగా జరిగే ఖగోళ అద్భుతం. దీనిని దైవంగా భావిస్తారు. రెండవది మకర విళక్కు. మనం కొండమీద 3 సార్లు చూసే వెలుగుని మకర విళక్కు అంటారు. నిజం చెప్పాలంటే ఇది దానంతటా అదే వచ్చే వెలుగు కాదు. పందలం రాజుల కాలంలో అడవిలో ఉండే గిరిజనులు అయ్యప్పస్వామికి హారతి ఇవ్వడానికి కొండమీద పెద్ద మంట వెలిగించేవారు. అయితే మనుషులు వెలిగిస్తారు కాబట్టి అందులో పవర్ లేదా అని అడిగితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది కేవలం మంట కాదు, అదొక సంప్రదాయం, ఒక నమ్మకం. ఎలాగైతే మనం గుడిలో దీపం వెలిగిస్తే దేవుడున్నాడు అని నమ్ముతామో, ఆ కొండమీద వెలిగించే ఆ పెద్ద దీపం కూడా సాక్షాత్తు అయ్యప్పస్వామికిచ్చే నిరాజనమే. లక్షల మంది ఒకేసారి స్వామియే శరణం అయ్యప్ప అని అరిచే ఆ నామస్మరణలో ఉన్న శక్తి ఆ జ్యోతిలో కనిపిస్తుంది. అందుకే అది మనిషి వెలిగించినా, దేవుడు వెలిగించినా అది భక్తుల పాలిట వెలుగునిచ్చే దివ్యజ్యోతి. మీరెప్పుడైనా శబరిమల వెళ్లారా? మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వామియే శరణం అయ్యప్ప.